హాయ్ పిల్లలు, స్వాగతం లిటిల్ వండర్స్ టీవీలోకి. ఇక్కడ మిమ్మల్ని చెప్పే కథలు, నవ్వించే పాఠాలు, ఇంకా మజాగా ఉండే మోరల్స్ ఎదురుచూస్తున్నాయి. ఇది ఒక చిన్న పురుగు చిన్ని గురించిన కథ. తన దగ్గర ఉన్న తక్కువ సహజ వనరులను పంచుకుని మరొక జీవానికి ఆశ అందించిన గొప్ప ఉదాహరణ ఇది. పిల్లలు, ఈ కథలో మీరు ప్రేమ, దయ ఎంత గొప్పవో తెలుసుకుంటారు. ఒక చిన్న అడవి దగ్గర ఉన్న చెట్టు కింద చిన్ని అనే చిట్టి పురుగు నివసించేది. రోజూ కష్టపడి పొలం నుంచి చక్కెర తేకొని తన గూళ్ళో నిల్వ చేసేది. తన పని పట్ల ఎంతో నిబద్ధత చూపించేది. చిన్నదైనా తన పని గొప్పదిగా భావించేది. చెట్టు పైకి ఎక్కి దిగడం, తిండి కోసం గాలించటం మైనస్ ఇవన్నీ అది ఎంతో ఆనందంగా చేసేది. ఇతర పురుగులతో ఎక్కువగా కలవలేదు. ఒకరోజు తెల్లవారుఝామున చిన్ని గూళ్ళోకి వచ్చి చూసింది. అప్పుడు బలహీనంగా ఉండే ఒక ఇతర పురుగు అక్కడ కనిపించింది. అది శరీరం క్షీణించి తినకుండా అయిపోయింది. ఆ పురుగు పేరు బింబి. అది వర్షంలో తడిసి తినేవాటి లేదు. నెమ్మదిగా కదులుతూ చిన్ని గూళ్ళో తలదాచుకుంది. చిన్ని మొదట ఆశ్చర్యపడింది, కాని వెంటనే సహాయం చేయాలని నిర్ణయించింది. చిన్ని తన నిల్వలో ఉన్న చక్కెర గింజలను తీసింది. చిన్న గింజను బింబి వద్ద ఉంచింది. బింబి అలా తినగానే కాస్త శక్తి వచ్చింది. కళ్ళల్లో ఆశ వెలుగులు కనిపించాయి. బింబి ఎక్కడి నుంచొచ్చావని చిన్ని అడిగింది. బింబి కన్నీళ్లతో తన కథను చెప్పింది. తినేదేమీ లేక వర్షంలో తడిసి కుటుంబాన్ని కోల్పోయిన తన బాధను వివరించింది. చిన్ని మృదుత్వంతో ఆమెను ఓదార్చింది. నేను ఉన్నాను, నా దగ్గర చక్కెర ఉంది, నీవు కోలుకుంటే మిగిలిన పనులు చూసుకోవచ్చు అంటూ ప్రేమగా మాట్లాడింది. మొదట బింబికి అనుమానమేసింది. ఎవరో ఇలా పంచుకుంటారని ఊహించలేదు. కాని చిన్ని నిజంగా ఉదారంగా వ్యవహరించడంతో బింబికి బలంగా మారింది. కొన్ని రోజుల్లో బింబి మళ్లీ తినగలిగింది. చిన్ని ఇచ్చిన చక్కెరతో శక్తి పొందింది. ఆమె ముఖంలో నవ్వు తిరిగింది. ఇప్పుడు ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. చిన్ని గూళ్ళో బింబికి కూడా చోటు ఇచ్చింది. ఇద్దరూ కలిసి పనులు చేసేవారు. రోజూ కలిసిపోయి తిండి తెచ్చేవారు. కలిసి నవ్వుకుంటూ జీవించేవారు. మరిన్ని పురుగులు వీళ్ల కథ విని ఆశ్చర్యపడ్డారు. చిన్ని ఉదారత చూసి తాము ఏదైనా పంచుకోవాలని అనుకున్నారు. ఈ సంఘటన గూళ్ళ మధ్య మార్పు తెచ్చింది. ఒకరోజు ఒక పెద్ద వాన వచ్చింది. చాలా మంది పురుగులు తలదాచుకోవడానికి చోటు లేక దిగులుగా ఉన్నారు. చిన్ని తన గూళ్ళో వారికి ఆశ్రయమిచ్చింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. చిన్ని కష్టపడి కూడబెట్టిన చక్కెరను పంచుకోవడం చూసి సంతోషించారు. ఆ వర్షం రోజులు గుండా మిగిలిన వారికి ఆశ చూపింది. వర్షం ఆగిన తర్వాత చిన్ని దగ్గరికి వచ్చి మిగతా పురుగులు ధన్యవాదాలు చెప్పారు. నీ దయ వల్ల మేము బతికాము అని చెప్పడం చిన్ని మనసుకు స్పర్శనీయంగా అనిపించింది. చిన్ని నవ్వుతూ చెప్పింది, పెద్దవాళ్లంతా చెబుతారు, మంచి చేసేవాళ్లకి మంచి జరుగుతుందని. ఇది నిజమని చిన్ని కంటే పెద్ద పాఠం ఎవ్వరూ చెప్పలేరు. ఆ రోజు నుంచి చిన్న గూళ్ళ సమాజంలో మార్పు వచ్చింది. ఇతర పురుగుల మధ్య ప్రేమ, పరస్పర సహాయం పెరిగింది. చిన్ని ఒక మార్గదర్శిగా మారింది. బింబి ఇప్పుడు చిన్ని పక్కన ఉంది. ఇద్దరూ కలిసి ఇతరులను ప్రోత్సహిస్తూ బలంగా తయారు చేస్తూ జీవించేవారు. ఆ గూళ్ళకి వారే పర్యాయ నామంగా మారారు. చిన్నగా ఉన్నా చిన్ని చేసిన పని ఎంతో గొప్పది.
అందులో ప్రేమ, దయ, బంధం ఉన్నది. పిల్లలు దీని నుంచే పంచుకోవడంలో ఉన్న అందాన్ని తెలుసుకోవాలి. ఈ కథ మనం గుర్తుంచుకోవాలి. మన దగ్గర ఎంత ఉన్నా ఇంకొకరికి అవసరం ఉంటే పంచాలి. అది మనను గొప్పవారిగా మార్చుతుంది. దయే నిజమైన ధనం. ఈ కథ నచ్చిందా? మరిచిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం తిరిగి రండి.